ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏ రకంగా ఉంటాయనే దానిపైన కొద్దిసేపటి క్రితమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆరా అనేటువంటి ఒక సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్లలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 సీట్లకు గాను 108 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పి ఆరా చేసినటువంటి సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఆరాకు సంబంధించినటువంటి మరో సర్వేను కనుక మనం పరిశీలించినట్లయితే వైసీపీ కూటమి నాట్ 108 వైసీపీ 94 నుంచి 104 స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి 71 నుంచి 81 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చెప్పి ఆరా చేసినటువంటి సంస్థ తన ఫలితాల్లో వెల్లడించింది. అయితే దీంట్లో రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పి ఆ అంశాల వారీగా కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాము. ఆ శాంపిల్స్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాటన్నింటినీ కూడా క్రోడీకరించిన తర్వాత ఈ ఫలితాలు వచ్చాయని చెప్పి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆరా వ్యవస్థాపకులు మస్తాన్ కొద్దిసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా మిగతా సంస్థలన్నీ కూడా తమ సర్వేలు వెల్లడించాయి. టుడేస్ చాణక్య అనేటువంటి సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనాలకు సంబంధించి కనుక మనం చూస్తే టీడీపీ కూటమికి ఈ సంస్థ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని 114 నుంచి 120 స్థానాల్లో విజయం సాధిస్తుంది టీడీపీ అని చెప్పి, వైసీపీ 39 నుంచి 49 స్థానాల్లో, ఇతరులు 0 నుంచి 1 స్థానంలో విజయం సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పింది. అంతేకాకుండా పీపుల్స్ పల్స్ అనేటువంటి ఒక సంస్థ టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. దీంట్లో 95 నుంచి 110 స్థానాల్లో అంటే టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూటమి 95 నుంచి 110 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పి, వైసీపీ 45 నుంచి 60 స్థానాల్లో మాత్రమే విజయం సాధించినటువంటి అవకాశం ఉంది అని చెప్పింది. అంతేకాకుండా పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ అనేటువంటి మరో సంస్థ ఈ లోక్సభ స్థానానికి సంబంధించి టీడీపీ 15 స్థానాల్లో, వైసీపీ 5 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తుంది లోక్సభ స్థానంలో అని చెప్పింది. అలాగే ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ అనేటువంటి ఒక సంస్థ కూడా ఈ ఎగ్జిట్ పోల్ కి సంబంధించినటువంటి అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం కనుక మనం చూసినట్టయితే 108 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి, అలాగే 60 స్థానాల్లో టీడీపీ, 6 స్థానాల్లో జనసేన పార్టీ, కేవలం 1 స్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సంస్థ తన అంచనాల్లో వెల్లడించింది. అయితే చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా నువ్వానైనా అన్నట్టుగా తమ ప్రచారాన్ని నిర్వహించాయి. అంతేకాకుండా పోలింగ్ కూడా చాలా తగ్గాఫారుగా జరిగిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి ఓటర్లందరూ కూడా బారులు తిరిగారు. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ కూడా విపరీతంగా పెరిగింది. మహిళలు చాలా బారులు తిరిగి కనిపించారు. వీటన్నిటి నేపథ్యంలో ఎవరికి వారు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరికి వారు తమ అంచనాలు చేసుకుంటూ వస్తున్నాయి. అంచనాలని వెలువడిస్తూ అంచనాల ప్రకారం తామే అధికారంలోకి వస్తామని చెప్పి ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే మొత్తం అన్ని పేజెస్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్ పై నిషేధం ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం 7th ఫేజ్ ఆఫ్ పోలింగ్ పూర్తయింది. దీంతో 6:30 గంటలకి ఆయా సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించాయి. అయితే మొత్తంగా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానానికి సంబంధించి ఎక్కువ సంస్థలు అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అటు టుడేస్ చాణక్య కానీ, సి ఓటర్స్ ఏబీపీ సర్వే కానీ, అటు రిపబ్లిక్ టీవీ సర్వే కానీ, ఇట్లా న్యూస్ 18 సర్వే కానీ, ఇలా సంస్థలన్నీ కూడా బీజేపీకి అధికారం కట్టబెడుతూ అధికారం వస్తుంది అని చెప్పి అంచనాలు వేస్తా ఉన్నాయి. అయితే ఇండియా కూటమి ప్రతిపక్ష స్థానానికి మాత్రమే పరిమితం అవుతున్నాయని చెప్పి మెజారిటీ సంస్థలు చెప్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. లోకల్ ఎలక్షన్స్ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అక్కడ జరిగాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత 2014లో మొదటిసారిగా టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. టీడీపీ జనసేన అలాగే బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2014లో అధికారంలోకి వచ్చాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ఎవరు వస్తారు అనేటువంటి ఉత్కంఠ ప్రజల్లో అంతా కూడా ఉంది. అయితే ప్రత్యేకించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తాము చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా డబ్బు అంతా కూడా బటన్ నొక్కగానే డబ్బు ప్రజల అకౌంట్లోకి వెళ్ళడము, లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళడం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తమకు కలిసి వస్తున్నటువంటి అంశంగా పేర్కొంటూ చాలా ధీమాగా ప్రచారం చేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
దాన్ని నిజం చేస్తాయి అన్నట్టుగా కూడా ప్రజలందరూ కూడా ఉదయం అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రత్యేకించి అమ్మఒడి లాంటి పథకం కానీ పెన్షన్ల పథకం కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా తమ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు పలుకుతారని చెప్పి అందరూ కూడా భావిస్తూ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామనేటువంటి ఒక ధీమాగా ఒక కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలంటూ అక్కడ రౌడీజం బాగా పెచ్చరిల్లిపోయింది, అభివృద్ధి లేమి, రాజధానులు ఏవైతే ఉంటాయో ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, సైకో పోవాలి సైకిల్ రావాలని చెప్పి అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. ఆయా పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను చాలా కసరత్తు చేసి ఎన్నికల బరిలో నిలిపినటువంటి సందర్భం మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, రానున్న 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారు, రాష్ట్రంలో ఏ రకంగా ఉండబోతోంది. ఎందుకంటే గతంలో మేము పెట్టుబడులు తీసుకొచ్చాము, ఒక కన్స్ట్రక్టివ్ గా రాష్ట్రాన్ని పరిపాలించామని చెప్పినటువంటి టీడీపీ పార్టీ తర్వాత 2019లో ఓటమి చవి చూసింది. అయితే ఆ తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డబ్బును నేరుగా ఒక లబ్ధిదారుల అకౌంట్ లో వేయడం ఏదైతే ఉంటుందో అది తమకు కలిసి వస్తుందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో రకరకాల ఇటువంటి ఇష్యూస్ మనం చూస్తాం. ప్రత్యేకించి ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్ల పంపిణీ ఆగిపోవడము, నేరుగా లబ్ధిదారుల ఇంటికి వాలంటీర్స్ వెళ్ళి డబ్బు చెల్లించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది నిలిచిపోవడం పట్ల అటు విపక్ష పార్టీల పైన చాలా ప్రజలందరూ కూడా గుర్రుగా ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తూ వస్తుంది. ఇట్లా ఎవరికి అంచనాలు వాళ్ళు, ఏ అంశాలు తమకు కలిసి వస్తాయి, ఏ అంశాలు తమకు ప్రతికూలంగా ఉంటాయి, ఏ అంశాలకు తమకు అనుకూలంగా ఉంటాయి, ఇట్లా రకరకాల ఎవరి లిస్టు వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఫైనల్ గా ఓటర్ దేవుళ్ళు ఎవరికి పట్టం కడతారు అనేటువంటి ఒక ఫైనల్ చూసే ముందు ఇది ఒక మనం ప్రీ ఫైనల్స్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆరా ఇచ్చినటువంటి సంస్థ ప్రకారం మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. ఆరా ఇచ్చినటువంటి సంస్థ ప్రకారం ఆరా సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 సీట్లలో, అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి 71 నుంచి 81 స్థానాల్లో విజయం సాధిస్తూ వస్తుందని చెప్పి ఈ సంస్థ ఒకటి ఇచ్చింది. అంతేకాకుండా పీపుల్స్ పల్సర్ అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి దాని ప్రకారం 108 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 60 స్థానాల్లో టీడీపీ, 6 స్థానాల్లో జనసేన, 1 స్థానంలో అంటే 67 స్థానాల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సంస్థ అంచనా వేసినటువంటి సందర్భం మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా 4వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి అభ్యర్థుల భవితవ్యం, ఆయా పార్టీల భవితవ్యం ఏంటి అనేటువంటిది దానికోసం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ రకరకాల పారామీటర్స్ తీసుకొని రకరకాల అయినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చేస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి వాళ్ళ ప్రాతిపదిక ఏంటి, వాళ్ళు చేసినటువంటి శాంపిల్స్ తీసుకోవడంలో వాళ్ళు పాటించినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటిది ఆయా సంస్థలు చెప్పినప్పటికీ కూడా ఫైనల్ గా అవన్నీ కూడా అక్యురేట్ గా వస్తాయా లేదా అనేటువంటి ఒక మీమాంస ఖచ్చితంగా ఉంటుంది. అయితే చెప్పే వాళ్ళందరూ అభిప్రాయాన్ని వెలిపించినటువంటి వాళ్ళందరూ నిజమైనటువంటి అభిప్రాయాన్ని వెలిపించారా, నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని వెలిపించారా అనేటువంటి ఒక మీమాంస అయితే ఉంటుంది. కాబట్టి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఏదేం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. అయితే లోక్సభ స్థానాలకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. మళ్ళీ మోడీ వస్తారా లేదా, ఎందుకంటే ఫిరేక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదంతో మోడీ చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. చివరి క్షణం వరకు కూడా మనం చూసాం. ఈ లాస్ట్ దఫా 7వ ఫేజ్ ఎన్నికల ముగింపు కార్యక్రమం చివరి మినిట్ వరకు కూడా బీజేపీ అగ్రనాయకులైనటువంటి మోడీ కానీ, అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ, మిగతా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ ప్రచార బాధ్యతలను తాను ఎత్తుకెత్తుకున్నారు. అంతేకాకుండా మిగతా కూటమిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాల్లో తమ రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు అవసరమైనటువంటి సర్వశక్తులు ఉంటారని మనం చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో లోక్సభ స్థానాలకు సంబంధించి లోక్సభలో రకరకాలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తూ ఉన్నాం.
మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి సంస్థ ఎన్డీఏ కూటమికి 353 నుంచి 368 స్థానాలు, ఇండియా కూటమికి 118 నుంచి 133 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పి ఇతరులు అంటే ఇక్కడ రకరకాలైనటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ మిగతా చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 14 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి సంస్థ మనకు ఫలితాలు వెలువరించినటువంటి సందర్భం మనం చూస్తాం. అలాగే PMARQ అనేటువంటి ఎగ్జిట్ పోల్ అనే సంస్థ ఎన్డీఏ కూటమికి 359 స్థానాలు, ఇండియా కూటమికి 154 స్థానాలు, ఇతరులకు 30 స్థానాలు ఇస్తూ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఇచ్చింది. అలాగే జెన్కీ పాత్ అనేటువంటి ఒక సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఎన్డీఏ కూటమికి 363 నుంచి 392 స్థానాలు, ఇండియా కూటమికి 141 నుంచి 161 స్థానాలు, ఇతరులకు 10 నుంచి 23 స్థానాలు కట్టబెడుతూ ఈ సంస్థ తమ సర్వే ఫలితాలను వెలువరించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అలాగే డి డైనమిక్స్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఈ ఫలితాలను అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 371 స్థానము, ఇండియా కూటమికి 124 స్థానాలు, ఇతరులకు 47 స్థానాలు కట్టబెడుతూ ఈ డి డైనమిక్స్ అనేటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థ ఇచ్చినటువంటి అంచనాలు మనం చూస్తా ఉన్నాం. అలాగే స్థానికంగా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు స్థానికంగా వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి దాని ప్రకారం కనుక మనం చూసినట్టయితే పార్టీల వారీగా తెలంగాణ లోక్సభకు సంబంధించి ప్రత్యేకించి తెలంగాణలో లోక్సభ స్థానాలను కనుక మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 స్థానాల్లో, బీజేపీ 8 నుంచి 9 స్థానాల్లో, బీజేపీకి అసలు ఏం రావు అని చెప్పి అదర్స్ అంటే ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించినటువంటి అవకాశం ఉంది అని చెప్పి. అయితే దీనికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఓట్ షేర్లు ఏ రకంగా ఉంటాయో కూడా ఈ సంస్థ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అయితే తెలంగాణలో లోక్సభ స్థానంలో ఓట్ల షేర్ కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 38.43% ఓట్లు, అలాగే బీజేపీకి 36 నుంచి 66.65% ఓట్లు, బీఆర్ఎస్ కు కేవలం 18.99% ఓట్లు, అలాగే ఇతరులకు 5.93% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సంస్థ అంచనాలు వేస్తూ వచ్చింది. అయితే ఒక రకంగా చూస్తే గతంలో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రమారమి అవే సంఖ్యలో ఓట్ల షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సంస్థ వెలువరించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇట్లా అంచనాలన్నీ కూడా ఏ పార్టీలో ఆయా పార్టీలకు అనుకూలంగా ఉన్నట్టే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా రకరకాలుగా భిన్నమైనటువంటి పద్ధతిలో మనం చూస్తూ వస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఫైనల్ గా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఒక సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అందరి దృష్టి ఏకీకృతమైంది. దానికి సంబంధించి జోరుగా బెట్టింగ్లు కూడా సాగుతా ఉన్నాయి. ఎవరి అంచనాలు వాళ్ళు వేస్తూ వస్తున్నారు. ఈ ఉత్కంఠ అంతటికి కూడా మరొక 2 రోజుల్లో 4వ తేదీ స్థిరపడేటువంటి అవకాశం ఉంది. అయితే చూడాలి సర్వే ఫలితాలు ఏ మేరకు నిజమవుతాయి, సర్వే ఫలితాలు ఏ రకంగా రియాలిటీకి మ్యాచ్ అవుతాయనేటువంటి అంశం మాత్రం వేచి చూడాల్సిందే.